రీసెంట్గా ఓజీ అనే మూవీ ఎంతమంది చూసారు నాకు కామెంట్ చేయండి. ఒక ఫ్యాన్ బాయ్గా సుర్జిత్ మాత్రం డైరెక్షన్స్ చాలా బాగున్నాయి. బట్ మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ వేరే యాక్టర్ల మీద పెట్టింటే ఇంకా చాలా మంచిగా హిట్ అయ్యేది. బట్ ఇప్పటికేం ఫ్లాప్ అయిందని నేను చెప్పట్లేదు. ఒక ఆడియన్స్గా రివ్యూ చెప్పే హక్కు నాకు ఉంది. ఎందుకంటే సినిమా ఫ్లాప్ కాదు, బట్ అటు హైప్ కాదు. ఒక మీడియంలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏ డైరెక్టర్ చూపెట్టని విధంగా మన సుర్జిత్ గారు చూపెట్టారు. బట్ ఓజీ మూవీ తీశాడు, థియేటర్లోకి వెళ్ళింది, రివ్యూలు చెప్పాము అండ్ ఓవరాల్గా సక్సెస్ఫుల్. ఇదల్లా పక్కన పెట్టండి. చాలామంది రివ్యూస్ చెప్తుంటారు ఓజీ సినిమా ఓకే, బాగుందని చెప్పు, బాలేదని చెప్పండి. బట్ మధ్యలో మన అల్లు అర్జున్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, యాజ్ ఏ నాకు ఏ ఒక హీరో నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క హీరో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనకు ఆ స్థాయికి వెళ్ళారు. బట్ ఓజీ సినిమాకి వచ్చి నువ్వు పుష్ప గురించి మాట్లాడితే అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఓజీకి, అల్లు అర్జున్కి, పుష్పకి ఈ 3 దానికి ఎటువంటి సంబంధమే లేదు. ఒక అక్క అంటుంది అండ్ పుష్ప ఎవడు, పుష్పకి అండ్ ఓజీకి ఏమన్నా సంబంధం ఉందా సిస్టర్? పుష్ప ఎక్కడ, ఓజీ ఎక్కడ? ఎందుకంటే పుష్ప అనే మూవీ దాదాపు ఒక 6 years 7 years కష్టపడ్డారు ఆ మూవీకి. ఆ కష్టం విలువ మనకేం తెలుస్తుంది? ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి, వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఆ కష్టం తెలుస్తుంది. నువ్వు ఓజీ సినిమాకి వచ్చి ఓజీ చూడు, ఓజీ బాగుంది, ఓకే పర్లేదు. బట్ అల్లు అర్జున్ గురించి తేవడం అది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అభిమానులే ఒక హీరోలో గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడో అట్లీ షూటింగ్ చేసుకుంటున్న బన్నీ గురించి ఐమాక్స్ దగ్గర మాట్లాడాల్సిన పని ఎందుకు చెప్పు మనకి? ఈ పుష్ప అనే కాదు, ఏ హీరోనైనా ఏ మూవీ అయినా తీయండి, చూడండి, రివ్యూ చేయండి. బట్ వేరే హీరో గురించి మాట్లాడకండి. ఎందుకంటే అది చాలా బాధాకరం. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ కష్టం ఏదో, వాళ్ళు షూటింగ్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఈరోజు అల్లు అర్జున్ విషయమే కాదు, అది ఏ విషయమైనా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడియన్స్గా చెప్పే హక్కు నాకుంది, ప్రశ్నించే హక్కు నాకుంది. నేను బన్నీ ఫ్యాన్ కాదు, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్ కాదు, జస్ట్ ఒక ఆడియన్స్గా నేను మధ్యలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది చాలా తప్పు. అల్లు అర్జున్ ఎంత కష్టపడతాడు, అల్లు అర్జున్ ఎంత స్థాయిలో ఉన్నాడో ఇప్పుడు నాకు తెలుసు. అండ్ పవర్ స్టార్ ఏం కూడా చాలా తక్కువ కాదు. అండ్ అన్నకు కూడా ఇప్పుడు మన రాజకీయంలోకి వచ్చాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవల్ల చాలా కష్టపడుతూనే వచ్చాయి వాళ్ళకి. ఒక తెలుగు ఆడియన్స్గా నేను చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటివి మాట్లాడొద్దండి సిస్టర్. బట్ ఇది ఈరోజు ఈ సిస్టర్కే కాదు, రేపటి పొద్దున ఏ ఒక్కరు ఐమాక్స్ దగ్గర మూవీ చూసినా, ఐమాక్స్ అని కాదు, ఏ థియేటర్ దగ్గర మూవీ చూసినా ఏ ఒక్కరు ఏ హీరో గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే మనమే వాళ్ళ హీరోలకి గొడవ పెడుతున్నాం. వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ, మనని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మనమే వాళ్ళని దేవుళ్ళ కన్నా ఎక్కువ పూజిస్తూ ఉంటాం. బట్ నో, ఇక మీదటైనా మారదాం. ఇలాంటి కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీల్ అయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. లవ్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.